ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. పట్టణ పార్టీ అధ్యక్షుడు మల్లెల శ్రీనివాస్ ఆధ్వర్యంలోని నిర్వహించిన వేడుకల్లో ఎంపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సావాల దేవదత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా బైపాస్ రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయంలో మంత్రి లోకేష్ క్షేమం అలాగే అభివృద్ధిని ఆకాంక్షిస్తూ పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద సావాల దేవదత్ జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఇక పట్న పురవీధుల గుండా సాగిన ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మదిరా రోడ్డు సెంటర్ కు చేరుకున్న అనంతరం అక్కడ ఉన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం మదిరా రోడ్డు సెంటర్ లో ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి మంత్రి లోకేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. We are very happy and very proud of you. On your birthday, you are working very వందలాలి నారా లోకేష్ గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలానే తిరువూరు పట్టణంలో వివిధ వార్డు నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులందరికీ నారా లోకేష్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాబోయే కాలంలో అధినాయకత్వం వహించే మా యువనేత నారా లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ తిరువూరు నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా లోకేష్ అన్న ఈరోజు మీకు చాలా ప్రత్యేకమైన పుట్టినరోజు. ఎన్నో పుట్టినరోజు పండుగలు జరుపుకొని ఉండొచ్చు, కానీ ఈరోజు పుట్టినరోజు పండుగ తప్పనిసరిగా మీకు ఒక ప్రత్యేక యువనేత ఆంధ్రప్రదేశ్ దిగ్గజం భావి ఆంధ్రప్రదేశ్ కి బాటలు వేసే యువ నాయకులు, ఒక మేధావి, భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలకు తెచ్చిన మేధావి నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మరి దత్ గారికి, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అధ్యక్షుల వారికి, రామారావు గారికి, శాశ్వత గారికి, వెంకటేశ్వర గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన రాష్ట్ర ఆర్గానిక్ సర్టిఫికేషన్ చైర్మన్ సావాల దేవదత్ గారు, మన టౌన్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారు, ధన్యవాద శాశ్వత గారు, తాలూరు రామారావు, హుస్సేన్ గారు, అలాగే ఈ కార్యక్రమం చేసిన నాయకులు, కార్యకర్తలు అందరికీ ముందుగా నమస్కారాలు. ఈరోజు